హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మనం అందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మన ఇంట్లో ఒక కొత్త రకం కూర చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ట్రెడిషనల్‌దే. ఉండండి మీకు చూపిస్తాను. ఇదిగోండి. ఈ పనస పెచ్చులు ఒక్క నిమిషం చూపిస్తాను. హ్మ్. పనసపండు కట్ చేశానండి. మాకు పక్కింటి వాళ్ళు పనసపండు ఇచ్చారనమాట. వాళ్ళ ఇంట్లో చెట్టు ఉండేది. ఆ చెట్టుకి ఆకులు కోసే పనస బుట్టలు అవన్నీ కుట్టేదాన్ని అనమాట నేను. ఇప్పుడు చెట్టు కొట్టేశారు. పనసకాయలు పండిపోయాయనమాట. కట్ చేశారు. అందరికి తలా ఒకటి ఇచ్చారనమాట. అది నాకు కూడా ఇచ్చారు. ఆ పనసపండు కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మరి వేస్ట్ అనేది చేయకూడదు కదా! అయితే ఇంత చేయలేను కానండి. కొంచెం ఇదిగోండి. కొంచెం అయితే వేస్ట్ అవుతుంది. ఆ పనసకాయలో చూసారా ఇది పనసకాయకి ఇది ఒక్కటే వేస్ట్ అవుతుందండి. చేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ మంది ఉన్నారనుకోండి, చక్కగా ఇది ఒక్కటే వేస్ట్ అవుతుంది పనసకాయలో. ఈ లోపల కాడ లాంటిది ఉంటుంది కదా! అదొకటి వేస్ట్ అవుతుందనమాట. మిగిలినదంతా మనకు ఉపయోగమే. గింజ, పనస తొన, ఈ కండ లాంటిది ఉంటుంది కదా! చూపిస్తానుండండి. ఇదిగోండి. ఈ పార్ట్ అనమాట. ఈ పార్ట్. ఇదొక్కటి తీసేయాలి. ఇదంతా ఉపయోగపడుతుంది. ఆ పార్ట్ తోటి మనం కూర చేసుకోవచ్చు. కూర అయితే సూపర్‌గా ఉంటుంది. కా పనసపండు అయితే కట్ చేసేసాను. చెత్తంతా ఇదిగోండి ఇదొచ్చింది. తీసి పక్కన పెట్టేశాను. అయితే కూర అనేది తర్వాత చేద్దాంలే ఫ్రిడ్జ్‌లో పెడదామని అనుకున్నాను. కవర్‌లో కూడా కట్టేశాను. కట్టేసి బాక్స్‌లో పెడదాం అనుకున్నాను. కానీ ఆ ఫ్రిడ్జ్ అంతా పనస పతంలో వాసన వచ్చేస్తుందండి. మిగతా వాటిలకన్నిటికి వాసన పట్టేస్తుందనమాట. ఈ పనస పండ్లు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే బాగా ఎయిర్ టైట్ డబ్బాల్లో పెట్టుకోండి. ఏమాత్రం ఓపెన్‌గా కొంచెం ఎయిర్ టైట్ లేకపోయినా కూడా అది వాసనంతా కవర్‌లో కట్టి పెట్టామనుకోండి, ఆ వాసనంతా ఆ ఫ్రిడ్జ్‌కి పట్టేస్తుంది. మొత్తం అన్ని రకాల వస్తువులకి అదే వాసన పడుతుందనమాట. పాలు, పెరుగు అవన్నీ పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్‌లో మనం. వాటిలన్నిటికి ఇదే వాసన పట్టేస్తుంది. మనం అప్పుడు తినలేమనమాట. అందుకని నేనేం చేశా వెంటనే చేసేద్దాము. ఇంక దీన్ని లేట్ చేసినా కూడా ఇంకా మ నల్లగా అయిపోతుంది ఒకటి కలర్ మారిపోతుంది. ఇప్పుడు చూసారా కలర్ ఎంత బాగుందోనో? ఈ కలర్ కూడా మారిపోతుంది. ఎందుకు మనం ఇంకా ఇంత కష్టపడ్డాం కదా! కూర కూడా చేసేసుకుందాం అని చెప్పి చేస్తున్నాననమాట. ఇదిగోండి అలా పెచ్చులన్నీ తీసేసాను. గ్రీన్ కలర్ తీసేసి ఇలా ముక్కల కింద తరుక్కున్నాను. ఇవన్నీ ఇలా ముంచేసుకున్నాను. వీటిలనేం తీయలేదు. వీటిలనేమో ఏసులు అంటాం అనమాట మా ఊర్లోని. మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు నవ్వొస్తుంది ఆ పేరు చెప్పేటప్పటికి. అయితే శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసుకున్నాను. కొంచెం నీళ్ళలో కూడా వేసుకుని పెట్టుకున్నాననమాట. దీంట్లో కూర చేసుకుందాము. మనం ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని నేను ప్యాన్ పెట్టుకున్నాను కదా! దీంట్లో పోపు వేసుకుందాము. ఇది స్వీట్ కూర అనమాట. తీపి కూర. పనస పెచ్చుల తీపి కూర. పులుసు కూర అనుకోండి. దానికి నేను నెయ్యి వాడతానండి. ఎందుకంటే స్వీట్‌తో చేస్తాం కాబట్టి స్వీట్‌తో చేసే దేనికైనా సరే సామాన్యంగా నేను నెయ్యి వేసి చేస్తాననమాట. కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు పోపులోకి ఆహ్, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇంతేనండి. ఆవాలు వేయాల్సిన అవసరం లేదు ఇందులోని. కరివేపాకు, పచ్చిమిరపకాయలు. మూకుడు ముందే వేడి వేడి వెలిగించి పెట్టాను కదా! స్టవ్ వెలిగించి పెట్టేశాను కదా! వేడెక్కిపోయింది బాగాను. అందుకని గబగబా వేసేస్తున్నాను అనమాట. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. తీపి ఇష్టమైన వాళ్ళకైతే భలే భలే ఎంజాయ్ చేస్తారు. ఇది అన్నంలో కలుపుకోవచ్చు. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే. నేను ఎక్కువ కారం వేయను. ఉత్తినే కూడా తినేసేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. అందులో మనం నేతితో కూడా చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అయితే వేగిపోయింది ఇది వేసేద్దాం. పోపు వేగిపోయింది. ఇవన్నీ దీంట్లో వేసేద్దాం. అయితే నేను కాస్త పెద్ద పెద్ద ముక్కల కింద తరుక్కున్నాను. మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు. ఈ పైన ఇవి ఉన్నాయి కదా! ఇవి కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తీసేసేయచ్చు. వద్దు అనుకుంటే ఇంత ముక్కల కింద కట్ చేసేసుకుని తీసేసుకుని వండుకోవచ్చు. కానీ నేను ఇంక ఇలాగే వండేస్తున్నాను. బాగుంటుంది. ఉడికిపోతే బాగానే ఉంటుందిలే మెత్తగా అయిపోతుందని ఇలాగే చేసేస్తున్నాను. దీంట్లో ఇప్పుడు మనం కొద్ది పసుపు, ఇదిగోండి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు. నేను తక్కువే వేసుకున్నాను. స్వీట్ కదా అందుకని తక్కువే వేసుకున్నాను. కావాలంటే చూసుకుని మళ్ళీ వేసుకుంటాను. దీంట్లో ఇంకా ఇదిగోండి చింతపండు పులుసు వేసుకోవాలి. ఇది చింతపండు పులుసు అనమాట.
నేను ఎప్పుడు చింతపండు పులుసుని ఇలాగ వేడి వేడి నీళ్ళలో పోసేసుకుని చింతపండు శుభ్రంగా కడిగేసుకుని వేడి నీళ్ళలో నానబెట్టుకుని బాగా పులుసు పిసికేసుకుని ఇలా స్టోర్ చేసుకుంటాను. దీంట్లో కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసుకుని ఇలా డబ్బాల్లో పెట్టుకుంటానండి. పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పులిహోర చేసుకోవచ్చు, పులుసుల్లో వేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కూడా పులుసు కూరల్లో కూడా వేసుకోవచ్చు. మనకి ఎంత పులుసు ఎంత కావాలో అంత వేసేసుకుంటే పులుపు తగ్గట్టుగా ఇట్లా వేసేసుకోవచ్చు. అయితే ఇలా ఒకసారి చేసుకున్న తర్వాత ఈ గరిటెలకి ఈ స్పూన్లు అవి పెడతాం కదా, ఆ తడి అనేది లేకుండా పొడిగా ఉన్నట్టుగా చూసుకుని పెట్టుకోండి. వాళ్ళ తడి దీంట్లో పెట్టేస్తే పాడైపోతుంది. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పాడైపోతుంది. ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టాలండి. నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నా. ఇప్పుడు మనం దీంట్లో ఇంకొకటి వెయ్యాలి. అదే నేను ఎప్పుడు వేస్తా కదా, ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇంగువ నాకు నచ్చుతుంది కాబట్టి నేను కొద్దిగా వేసుకుంటాను. అందులో చింతపండు కూడా వేసాం కదా ఇందులోని, అందుకని చింతపండు వేసినప్పుడు అది బాగుంటుంది. ఇంగువ వేస్తే బాగుంటుంది అనమాట. ఏమీ లేదండి, ఇంతేనండి, సింపుల్, అయిపోతుంది అంతే. కూర చేయడం చిటికలో అయిపోతుంది. ఉడకడం కూడా తొందరగానే ఉడికిపోతుంది. పెద్ద ఎక్కువగా కష్టపడాల్సిన అవసరమే లేదు. మీలో ఎంతమంది చేస్తారు ఫ్రెండ్స్ ఇలాగా? ఈ కూర పనసపెచ్చుల కూర మీలో ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి. అలాగే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. స్వీట్ కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పనసపట్టు ఆవపెట్టిన కూర అయితే అందరికీ చాలా వరకు నచ్చుతుంది. ఇది తక్కువ మందికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. తీపి ఇష్టమైన వాళ్ళకైతే మస్తు ఎంజాయ్ చేస్తారండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి, చక్కగా ఇట్లా కలిపేసేసుకోండి. మంచిగా కలిపేసేసుకుని మూత పెట్టేసుకుందాము. అవసరమైతే ఒక 2 నీళ్ళ చుక్కలు చల్లుకుందాము. ఉడుకుతుంటే ఇది పనస వాసన బాగా వేస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మంచి స్వీట్ వాసనతో కూడిన పోపది వేసాం కదా, మంచి ఒక స్వీట్ వాసన బాగుంది. ఒక నీళ్లు వేద్దాం కొంచెం. మూత పెట్టేసుకుందాము ఒకసారి. అది ఉడుకుతుంటప్పుడు దీంట్లో మనం బెల్లం వేసుకోవాలి. ఎప్పుడు వేసుకోవాలో చూపిస్తాను నేను. ఇదిగోండి, ఇక్కడ నేను దగ్గర నుండి చూపిస్తున్నాను. నీళ్లు పోసుకున్నాం కదా, ఒక్కసారి మనం కలిపేసుకుందాం ఒకసారి. ఇంట్లో ఉప్పు, పసుపు, చింతపండు అన్నీ వేసుకున్నాం, ఒక బెల్లం తప్ప. బెల్లం కూడా వేసేసుకుంటే ఉడికిన తర్వాత బెల్లం కూడా వేసేసుకుందాం అండి, కాస్త ఉడికిన తర్వాత. శనగపప్పు కూడా వేయాల్సిన అవసరం లేదండి, ఆప్షనల్. మినపప్పు, జీలకర్ర పోపు పెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం ఒకటే పచ్చిమిరపకాయ వేసాను నేనైతే. ఒక పచ్చిమిరపకాయ 2 ముక్కలు చేసి వేసుకున్నాను. కాస్త ఉడికిన తర్వాత కొద్ది కారం కూడా వేసుకుందాం. మూత పెడతాను ఉండండి. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందో. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ముక్క అయితే కొంచెం మెత్తబడింది. కొంచెం మెత్తబడింది, ఇంకాస్త ఉడకాలి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి కావాలంటే కొంచెం, అదే మీరు ఏది వేసుకుంటారో అది వేసుకోండి, నెయ్యి కానీ నూనె కానీ. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను, అంటే స్వీట్కి బాగుంటుందని, స్వీట్ కూర కదా అందుకని. మీకు ఏది వీలుగా ఉంటే మీరు ఏది రెగ్యులర్గా వాడతారో అది వేసుకుని చేసుకోండి. దీంట్లో కొద్దిగా నెయ్యి అయితే వేస్తాను ఇప్పుడు నేను. ఇది ఒక్కసారి కలుపుకుందాం. మంట తగ్గించే పెట్టుకోండి, చిన్నగా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి. హై పెట్టేసుకుంటే ఊరికే మాడిపోతుంది, తొందరగా మాడుతుంది కదా. ఇంకొక 5 మినిట్స్లో ఉడికిపోతుంది, అప్పుడు చూద్దాం. 5 నిమిషాలు అయిపోయిందండి, మూత తీసి చూద్దాము. ఒకసారి కలిపేసుకుందాము. అయితే ముక్క ఉడికిందో లేదో మీకు చూపిస్తున్నాను. చూడండి, చక్కగా ఉడికిపోయింది అనమాట, మెత్తగా అయిపోయింది. కాకపోతే ఈ ఏసులు లాంటివి మీరు కొద్దిగా కట్ చేసేసుకోవాలి అనుకుంటే కట్ చేసేసుకోండి. కట్ చేసుకుంటే చక్కగా నీట్గా బాగా వస్తుంది అనమాట. సరే, నేనే ఎందుకు కట్ చేయడం, వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇలా చేసేసుకుందాం అని చెప్పి ఈసారికి ఇలా చేసేస్తున్నాను. ఇదొక రకం అనుకోండి, అలా చేయడం ఒక రకం, ఇదొక రకం అనమాట. ఇప్పుడు మనం దీంట్లో కావాల్సినంత బెల్లం వేసుకుందాము. మీ రుచికి తగ్గట్టుగా మీరు ఎంత తీపి తింటారో అంత వేసుకోండి. నేనైతే ఒక
3 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకున్నాను. తీపి ఇంకా తినేవాళ్ళైతే ఇంకో కొద్దిగా కూడా వేసుకోవచ్చు. అలాగే కారం అనేది ఎక్కువ వేయలేదు కదా, కొంచెమే కారం వేసాను నేను, మిరపకాయలు ఎక్కువ వేయలేదు కదా, అందుకని పొడి కారం కొద్దిగా వేసుకున్నాను. ఇలా వేసేసుకుని మొత్తం కలిపేసుకోండి. చక్కగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. శుభ్రంగా ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము. ఒకసారి చూద్దామండి. చక్కగా బెల్లం అయితే కరిగిపోయింది, అంతా కరిగిపోయింది, చాలా బాగుంది. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను. దగ్గర పడిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. ఈ లోపల నా మనవరాలు ఒకటే గొడవ చేసేస్తుంది. అది వచ్చేస్తుంది, ఫోన్ తీసేస్తుంది, వంటింట్లోకి తిరుగుతూనే ఉంటుంది. చెప్పాను కదా, ఊరికే వంటింట్లోకి తిరుగుతూనే ఉంటుంది. తనకి ఏం తోచదనమాట. ఇంకా అమ్మమ్మ అమ్మమ్మ అంటూ వెనకాల చుట్టూతో తిరుగుతూ ఉంటుంది. ఇది ఆఫ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని దీంట్లో తీసేసుకుంటానండి. సర్వింగ్ దాంట్లో తీసేసుకుని అప్పుడు టేస్ట్ చేద్దాం. వేడివేడిగా ఉంది కదా. అసలు భలేగా ఉంది, చాలా చాలా బాగుంది. ముకుడు కూడా ఏమీ అంటుకోలేదు. ఇదిగోండి, వేడి వేడి. టేస్ట్ చేద్దాం ఒక్కసారి. వేడిగా ఉంది కానీ టేస్ట్ చేసి చెప్పాలి కదా మీకు ఎలా ఉంది ఏంటి అనేది చెప్దాం. చాలా మెత్తగా అయిపోయింది, బాగుంది. వేడిగా ఉంది కానీ సూపర్. ఉప్పు కారం పులుపు మీకు తగ్గట్టుగా చూసుకుని వేసేసుకోండి. నేను చేసే విధానం ఇలా చేస్తానన్నమాట. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. మీరు చేసే విధానం ఇలా స్వీట్తో చేస్తారా, ఇలా బెల్లం వేసేస్తారా, బెల్లం వేయకుండా చేస్తారా కూడా కామెంట్ చేయండి. కొత్త విధానం అయితే ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం దాన్ని. మేము ఇది పండు కదా, పనస పండు కాబట్టి ఇలా తీపితో స్వీట్ వేసే చేస్తాం అనమాట, బెల్లం వేసి చేస్తాము. అదే పచ్చి కాయ అయితే కనుక మనం ఎలాగైనా చేసుకోవచ్చు. అది స్వీట్కి బాగుండదండి, స్వీట్ కూర చేయడానికి బాగుండదు. మన పులుసు కూరలు, ఆవపెట్టిన కూరలు, మసాలా కూరలు, బిర్యానీకి అలాంటి వాటికి బాగుంటుంది పచ్చి దాంతో. పండుది మాత్రం ఇలాగే బాగుంటుంది అనమాట. నచ్చిందా మీకు వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెయ్యి వాసన వస్తూ మంచిగా భలే ఉంది, స్వీట్ సూపర్గా ఉంది. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? బాగుంది, సూపర్గా ఉంది. మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.